హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా పాప కోసం ఎగ్ రైస్ చేశాను. ఎగ్ రైస్ అంటారా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారా మీ ఇష్టం, కానీ చాలా సింపుల్గా, చాలా తొందరగా, టేస్టీగా అయ్యే ఎగ్ రైస్ అండి. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా మంచి తిండి కూడా. ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఎగ్ రైస్లకు ఏమేమి కావాలో చూడండి. ఫస్ట్గా నేను ఒక ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకున్నాను. 2 ఎగ్స్‌కి కావాల్సినంత. అంటే నేను ఎక్కువ ఏం చేయట్లేదు, 2 ఎగ్స్‌తోనే చేస్తున్నాను, జస్ట్ మా పాప కోసం. అవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, చిన్నగా తరిగానండి అన్నీ. 2 ఎగ్స్ కూడా పలగొట్టి ఒక కప్పులో పోసుకున్నాను. మా పాప అయితే నిజంగా చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎప్పుడు తిందామా అన్నట్టు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాయిల్ పెట్టుకున్నాను. దాంట్లో సరిపడ్డ 2 ఎగ్స్‌కి కావాల్సినంత ఆయిల్ మాత్రమే తీసుకున్నాను, ఎక్కువ ఏం తీసుకోలేదు. మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ తీసుకోవచ్చు, లేదంటే 2 ఎగ్స్‌కి సరిపడ్డంత కూడా తీసుకోండి. జస్ట్ 10 ml 5 ml అట్లా తీసుకున్నా సరిపోతుంది. మీరు తినే దాన్ని బట్టి తీసుకోవాలి. ఎందుకంటే కొందరు ఎక్కువ తింటారు, కొందరు నార్మల్గా తింటారు, అట్లా అని చెప్తున్నాము. ఆయిల్ వేడిగా అయ్యాకనే ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే తొందరపాటులో పోయి ఆయిల్ అంత వేడి కాకనే ముందే పోసేసుకున్నాను. మా పాప చాలా తొందర పెట్టేస్తుంది. ఆయిల్ వేడి అయ్యిందని చూసుకొని పోసుకున్నాను, కానీ అంత వేడిగా ఏం కాలేదు. మీరు మాత్రం ఆయిల్ వేడిగా అయ్యాకనే పోసుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది. చూడండి, ఎంత ఆయిల్ వేడి కాలేదు, నేనైతే పోసాను. మీరు మాత్రం అలా మిస్టేక్ చేయకండి, ఆయిల్ కొద్దిగా వేడి అయ్యాకని పోయండి. పోసి అడుగు పట్టనీయకుండా బాగా కలుపుతూనే ఉండండి. ఎగ్ బాగా కలపాలి. ఎంత అంటే నీట్గా వచ్చేంత వరకు కలపండి, చాలా ఎక్కువ కూడా ఏమొద్దు. ఎక్కువ కలిపితే రబ్బర్లా తినడానికి సరిగా బాగుండదు. ఎక్కువ ఏం బాయిల్ చేయకండి, కొద్ది వరకు చేయండి. చిన్న చిన్న పీసెస్ వేస్తే కొంచెం బాగుంటుంది. నేనైతే చిన్న చిన్న కట్ చేసుకున్నాను. చూడండి, పైన నురుగు వచ్చేస్తుంది. అలా నురుగు వచ్చినంత వరకు కలుపుకోండి. అలాగే స్మెల్ కూడా అంతగా ఉండదు, మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు తరిగి పెట్టుకునేవి ఉన్నాయి కదండి, అవి కొద్దిగా ఏవి తరిగి పెట్టుకున్నామో అవి వేసుకోవాలి. నేను ఫస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను, అవన్నీ వేసుకుంటాను. ఆనియన్స్ వేసుకున్నాను, కొత్తిమీర ఎంత వేస్తే అంత బాగా కూడా అవుతుంది. మీరు ఉంటే సరిపడ్డ మీరు ఎలా తింటే అలా వేసుకోవచ్చు. వేసుకొని బాగా పచ్చి వాసన అయ్యేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు అయితే వేయట్లేదండి, జస్ట్ ఇంట్లో దొరికే వాటితోనే చేస్తున్నాను. ఇంకోటి పాపకు కదా, పాప ఎక్కువ మసాలా ఏం తినదు, అందుకే జస్ట్ నార్మల్గానే చేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నానండి ఒక స్పూన్. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. 2 ఎగ్స్‌కి ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లేదు. మీకు 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ అయితే ఏం చెప్పట్లేదు, మీరు చేసే ఎగ్స్ని బట్టి మీరు తీసుకోండి. 2 ఎగ్స్ తీసుకున్న, 3 ఎగ్స్ తీసుకున్న దాన్ని బట్టి మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారని చేయొచ్చు. నేను నార్మల్గా నాకు తెలిసిన ప్రకారమే ఇస్తున్నాను. జస్ట్ మీకు ఎలాంటి క్లారిటీ అయితే ఇంత తీసుకోండి అని ఏం చెప్పట్లేదు. నురుగు వచ్చేసింది చూడండి, అలా అంతా వచ్చినంత వరకు వేడి చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చింది, చూస్తుంటేనే ఎప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే. నేనే కాదు, మా పాప కూడా చాలా వెయిటింగ్ తినడానికి. నేను 2 ఎగ్స్‌కి సరిపడ్డంత రైస్ కూడా వేసుకుంటున్నాను. రైస్ వేసాక
మొత్తం హై ఫ్లేమ్ పెట్టి కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్ పెట్టాలి, ఎందుకంటే ప్రతి మెతుకు వేడిగా అయితేనే రైస్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ప్రతి మెతుకు వేడి అయ్యేంత వరకు చేయండి. హై ఫ్లేమ్లో పెట్టి చేయండి, లో ఫ్లేమ్ ఏమొద్దు. నేనైతే హై ఫ్లేమ్ పెట్టాను. చూడండి, మొత్తం కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్నాక కావాల్సిన కారం, ఉప్పు కానీ ఇవన్నీ వేసుకోవచ్చు. మొత్తం కలుపుకున్నానండి. ఇప్పుడు నేను రైస్కి తగ్గంత కొద్ది వరకు కారం వేస్తున్నాను, ఎండు కారం వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్. మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే మీరు తినే అంతా వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా తింటారో అలా. సో మా పాప లైట్గానే తింటుంది కాబట్టి నేను లైట్గానే కొద్ది వరకే వేసుకున్నాను, కారం ఎక్కువ ఏం వేసుకోలేదు. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని మొత్తం కలిసే వరకు మొత్తం కలుపుకుంటున్నానండి. ఫస్ట్ వీడియోకి సెకండ్ వీడియోకి వాయిస్ ఓవర్ చాలా డిఫరెంట్ అయ్యింది. ఫస్ట్ టైం చాలా భయంతో చేశాను, కానీ సెకండ్ టైం కొద్ది వరకు కాన్ఫిడెన్స్ వచ్చింది. చూడండి, మొత్తం కలిసేసింది. అలా కలుపుకున్నాను. మీ హై ఫ్లేమ్ అయితే చాలా బాగా అవుతుంది. తర్వాత కూడా కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకోండి. రైస్లో కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత వేసుకున్నా కూడా 2 టైమ్స్ వేసుకోండి. ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, తర్వాత రైస్ వేసినాక కొద్దిగా రైస్ మొత్తం వేడి అయ్యాక కూడా వేసుకుంటే చాలా బాగా అవుతుంది. నేను మళ్ళీ వేసుకుంటున్నాను ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు ఎక్కువ ఏమి వేయట్లేదు. కొత్తిమీర బాగానే వేసానండి. నేను వేసుకొని అన్నీ మళ్ళీ కలుపుకుంటున్నాను బాగా. నిజంగా చాలా అంటే చాలా బాగా అయిందండి. చాలా సింపుల్గా, చాలా తొందరగా అయ్యే రైస్ అండి ఇది. స్నాక్స్ టైంలో కూడా వేసుకోవచ్చు మంచిగా. ఎవరికైనా తొందర ఆకలి తినాలి అని ఆకలి వేసిందంటే ఫాస్ట్గా చేసేయచ్చు. నైట్ మిగిలిన అన్నంతో అయినా వేసుకోవచ్చు, లేదంటే వేడి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను చూడండి. ఒక లెమన్ కూడా తీసుకుంటున్నాను. లెమన్ రైస్ వేస్తేనే అసలైన టేస్ట్ వస్తుంది దీనికైనా. ఎస్పెషల్లీ ఇలాంటి రైస్కి అయితే ఖచ్చితంగా లెమన్ వాటర్ వేయాల్సిందే. లెమన్ వాటర్ అంటే ఆ టేస్ట్ డిఫరెంట్. నేను కొద్దిగా గరం మసాలా, లెమన్ వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి. నేనైతే హై ఫ్లేమ్ పెట్టి కలుపుకుంటున్నాను. చూడండి, అన్నం రైస్ మొత్తం ప్రతి మెతుకు వేడిగా అయింది. ఎంత పుల్లగా అయిందో చూడండి. రైస్ కూడా మొత్తం పుల్లగా అనుకున్నాకనే మీరు వేయండి దాంట్లో. ముందు రైస్ని పుల్లగా చేసి పెట్టుకోండి. చూడండి ఎలా ఎంత స్పైసీగా వస్తుందో. చూడడానికి ఎంత బాగుందో, నోరైతే ఊరేస్తుంది. చూడండి, ఎగ్ రైస్ అయితే రెడీ అయింది. ఇక తొందర పెట్టుకొని తినేయడమే. వేడిగా ఆనియన్స్ పక్కకు పెట్టుకొని ఒక లెమన్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే అదే పని చేస్తున్నాను. మొన్న ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంత బాగుంది. చాలా సింపుల్గా అవుతుందండి. ఎలాంటి మసాలాలు అవసరం లేదు, జస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో.